హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జానుగిరి క్రియేటివ్స్. నేను మీ జానుని. ఈరోజు మన వీడియో ఒక మంచి టేస్టీ కేక్తో వచ్చేసాను. ఎవరైనా చేసుకోవచ్చు. ఎలాంటి అంటే ఇంట్లో ఏమీ లేకపోయినా కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా, చాలా టేస్టీగా, ఓవెన్ లేకుండా మంచి కేక్ అయితే రెడీ అయిపోద్దండి. బేకరీ స్టైల్లో, బేకరీలో దొరికే కేక్ అండి. ఫ్రూట్ కేకు సూపర్ టేస్టీగా ఉంది. మంచి స్పాంజీగా కూడా ఉంటుంది. అది ఎలాగో చూసేద్దాం. వీడియోని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేస్తే కనుక నేను పంపించిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఈ వీడియో చూసిన తర్వాత వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ కూడా చేయండి. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే అది కూడా కామెంట్ చేయొచ్చు. నేను దాన్ని ఇంకొక విధంగా చేయడానికి ట్రై చేస్తాను. ముందైతే మనం ప్రీహీట్ చేసుకోవాలి కదా. ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పుంటాను, ఒకసారి చూసేయండి. ఆ వీడియోస్లోకి వెళ్ళి ఒక పాత్ర పెట్టుకొని దానిలో స్టాండ్ పెట్టి మూతను పెట్టి ప్రీహీట్ చేసుకోవాలి. ఒక సిమ్లో పెట్టి ముందే ప్రీహీట్ చేసుకొని పెట్టుకుంటే మన కేక్ బ్యాటర్ రెడీ అయిపోయినంత వరకు అది ప్రీహీట్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత ఒక కేక్ టిన్ తీసుకోండి. ఇదైతే స్క్వేర్ టైప్లో ఉందండి, దీన్ని నేను తీసుకున్నాను. ఇదే అవసరం లేదు, రౌండ్ టిన్ ఉన్నా పర్లేదన్నమాట. మనం స్టీల్ గిన్నెలో కూడా చేసుకోవచ్చండి. కేక్ టిన్లో ఫస్ట్ నెయ్యిని వేసి లేదా ఆయిల్ వేసి దాన్ని అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత నేనైతే ఇక్కడ బటర్ పేపర్ పెట్టుకున్నానండి. బటర్ పేపర్ ప్లేస్లో మన పిండిని కూడా కొంచెం వేసేసి చేసుకోవచ్చు. అది కూడా మనం ముందు వీడియోస్లో చెప్పుంటాను, ఒకసారి చూసేయండి. ఇప్పుడైతే కనుక ఒక బౌల్ తీసుకొని అందులో జల్లెడ పెట్టుకోండి. ఆ జల్లెడ లోపల 1 కప్పు మైదా పిండి, అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే పించ్ ఆఫ్ సాల్ట్ జల్లబెట్టుకోండి. వీటన్నింటినీ కూడా చక్కగా 2-3 టైమ్స్ జల్లబెట్టుకున్నా బాగుంటుందండి. మన కేక్ మిక్స్ అనేది బాగా వస్తుందన్నమాట, బాగా సాఫ్ట్గా వస్తుంది. ఇలా జల్లబెట్టుకున్న తర్వాత దాన్ని కొంచెం కలిపేసుకోండి. మొత్తం కూడా అన్నీ కలిసేటట్లు ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఎగ్స్తో చేస్తున్నాం కనుక నేను ఇక్కడ 3 ఎగ్స్ని తీసుకుంటున్నాను. మీరు 4 కూడా తీసుకోవచ్చు. అప్పుడు ఇంకా స్పంజీగా ఇంకా బాగా వస్తుంది అనమాట. నేను ఇక్కడ 3 తీసుకున్నాను 1 కప్కి. కరెక్ట్ మెజర్మెంట్ అయితే కనుక 1 కప్కి 4 ఎగ్స్ తీసుకోవాలి. కానీ నేను ఇక్కడ 3 వేసుకున్నాను. అందులోనే ఈ ఎగ్స్లోనే వెనిలా ఎసెన్స్, నెక్స్ట్ కొంచెం పైనాపిల్ ఎసెన్స్ కూడా వేస్తే టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, అంత బాగుంటుంది. అలా అన్నీ వేసుకున్నాక ఇలా బీట్ చేసుకోండి. మీరు ఈ బీటర్నే కాదండి, మిక్సీలో కూడా వేసి చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్ని మిక్సీలో మీరు చేసుకుంటే కనుక అది ఇంకా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. లేదు అంటే మనం విస్కర్తో కూడా చేసుకోవచ్చండి. విస్క్ చేసుకున్నా సరే బాగా వస్తుందన్నమాట. ఇలా ఆ ఎల్లో ఎగ్గా ఉండేది కదా, ఎల్లో కలర్లో ఉండేది వైట్ కలర్లోకి వచ్చేంత వరకు, కొంచెం క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోన 1 కప్పు పౌడర్ షుగర్ని యాడ్ చేసుకోండి. ఆ 1 కప్ పౌడర్ షుగర్ కూడా ఒకే టైంలో వేయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. మధ్య మధ్యలో ప్యాచులతో కూడా కలుపుకుంటే కిందన ఏమైనా షుగర్ ఉండిపోతే కనుక పైకి వస్తుంది. ఎగ్ షుగర్ ఏమైనా ఉండిపోతే ప్యాచ్లో మనకి బాగా యూజ్ అవుతుందండి. ఇలా కేక్స్ చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులో 1/4 కప్పు బటర్ని వేసుకుంటున్నాను. బటర్ ప్లేస్లో మీరు ఆయిల్ని కూడా వేసుకోవచ్చు. బటర్ అయితే టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. బటర్ వేసుకున్నాక ఎక్కువసేపు మిక్స్ చేయకూడదండి, జస్ట్ 5 to 10 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇంకా మిక్స్తో పని లేదనమాట, ఆ బ్లెండర్తో పని లేదు. సో దాన్ని తీసేసాను. ఇందులోనే మనం ముందుగా పిండిని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, మైదా పిండి అన్నీ కలిపేసి దాన్ని వేసుకోవాలి. దీన్ని కూడా బ్యాచ్లుగా వేసుకోవాలండి, ఒకేసారి వేయకూడదు. అలా పిండి వేసుకున్న తర్వాత దానిపైన కొంచెం పాలను వేసుకోండి. ఇన్ని పాలు అని చెప్పలేమండి, మన కన్సిస్టెన్సీని బట్టి ఉంటుందన్నమాట. మీరు కొంచెం కొంచెంగా పాలను యాడ్ చేసుకుంటే లాస్ట్కి మనకి తెలుస్తుంది అనమాట ఎంత పడుతుంది ఏంటి అనేది. ఇలా నెమ్మదిగా కలుపుకోవాలండి, ఫాస్ట్గా కలిపేయకూడదు. అలా కలిపిస్తే కనుక మనకి కేక్ లోపల గుల్లగా అంటే మధ్య మధ్యలో గ్యాప్లా వచ్చేస్తాయి. టేస్ట్ అనేది బాగుండదు కూడాను, గట్టిగా వచ్చేసినట్లు అయిపోతుంది అనమాట. సో అలా కాకుండా నెమ్మదిగా స్లోగా మిక్స్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి రెడీ అయిపోయింది. కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలన్నమాట. ఇందులోనే
మనం డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాం కదా, ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఏమున్నా వేసుకోవచ్చండి. ఇక్కడ నా దగ్గర ఉండేవి నేను వేస్తున్నాను అనమాట. బ్లాక్ కిస్మిస్ అండ్ రెడ్ కిస్మిస్, నెక్స్ట్ జీడిపప్పులు, నెక్స్ట్ వాల్నట్స్, నెక్స్ట్ బాదం ఉంటే బాదం వేసుకోండి, ఇంకా మీ ఇష్టం ఏమున్నా వేసుకోవచ్చు. అలాగే టూటీ ఫ్రూటీలు వేసాను, 2 కలర్స్ ఉంటే వేసాను, గ్రీన్ రెడ్. అలాగే చెర్రీని కూడా కట్ చేసి వేసుకున్నాను, చెర్రీ ఫ్రూట్స్ని. సూపర్ టేస్టీగా ఉందండి. ఇవన్నీ ఒక బౌల్లో వేసుకొని దానిలో పిండి వేసి వాటంతటిని కూడా పట్టేటట్లు కలుపుకోండి. కొంచెం పిండి అయితే సరిపోతుందండి, మరీ ఎక్కువ పిండి ఏం అవసరం లేదు, 1 టీ స్పూన్ చాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఈ 1 కప్లో మొత్తం 3 వంతు 3 వంతులు కూడా వేసేయండి. 1 వంతు మాత్రమే ఉంచేసుకోండి పక్కన మనం టాపింగ్ చేయడానికి. ఈ 3 వంతులు కూడా వేసేసి మిక్స్ చేసుకోండి బాగాను. మీకు ఇంకా మీ ఇంటి దగ్గర ఉండే అన్నింటినీ వేసుకోవచ్చు, ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇంకా ఏమీ లేవు అనుకున్నా సరే స్కిప్ చేసేయచ్చు అనమాట, బాగుంటుంది. అలాగే వీటంతటినీ కలిపేసాక మనం ముందుగా రెడీ చేసుకున్నాక కేక్ టిన్లో, ఆ కేక్ టిన్లో వేసేయాలి. వేసేసిన తర్వాత ఒక పుల్లని తీసుకొని ఇలా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకుంటే మనకి లోపల ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఉంటాయన్నమాట. అలా కలిపేసుకున్నాక దానిపైన టాపింగ్ కోసం మనం ఉంచుకున్నాం కదా ఇందాక చెర్రీలు, టూటీ ఫ్రూటీ, డ్రై ఫ్రూట్స్ని, వాటన్నింటినీ కూడా ఇలా వేసేసేయాలి. ఇంకొంచెం పక్కన పెట్టుకొని ఉంచుకోండి, కొంచెం మాత్రమే వేయాలి. మిగిలినవి కేక్ బేక్ అయ్యేటప్పుడు ఇవి లోపలికి వెళ్ళిపోతాయండి. మళ్ళీ ఒకసారి చూసి వేసుకోవాలన్నమాట ఆ మిగిలినవి కూడాను. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్నాం కదా, దానిలో పెట్టేయాలండి ఈ కేక్ టిన్ని. 40-45 మినిట్స్లో అయిపోతుందన్నమాట. 45 వరకు వెయిట్ చేయకండి, ఒకసారి మధ్యలో చూస్తే కనుక మనకి తెలుస్తుంది అయిందా లేదా అనేది. ఒక 35-40లో చూస్తే తెలుస్తుంది. అవ్వలేదు అని అంటే కనుక మనం మళ్ళీ మూతను పెట్టి మళ్ళీ బేక్ చేయొచ్చు ఒక 5-10 మినిట్స్. ఇక్కడ చూడండి మొత్తం కూడా అయిపోయిందనమాట పూర్తిగా, నైఫ్కి ఏమీ అంటుకోకుండా వచ్చింది. దీన్ని ఇప్పుడు బయటికి తీసేస్తున్నాను. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉందండి. అలా నోట్లో పెట్టుకుంటే, బటర్ కూడా వేసాం కదా, అలా నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతుందనమాట. తర్వాత ఇందులో వచ్చేసి మనం వెనిలా ఎసెన్స్, నెక్స్ట్ పైనాపిల్ ఎసెన్స్ వేసాం కదా, అసలు బేకరీలో కొనుక్కున్న మీరు ఎప్పుడైనా తెచ్చి తినుంటారు కదా, అది కూడా ఫెయిల్ అయిపోతుందన్నమాట, అంత బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. ఈసారి న్యూ ఇయర్కి ఇలా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి, ఫిదా అయిపోతారు అంతే అనమాట. ఎప్పుడు కూడా మిమ్మల్ని చేయమని చెప్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ఈ న్యూ ఇయర్కి. మనం ఇంట్లో చేసుకునే కేకుల దగ్గర బయట తెచ్చే క్రీమ్ కేకులు ఎంత అండి, ఆ టేస్ట్ ఎందుకు పనికిరాదనమాట. మనం ఇంట్లో ఇలా క్రీమ్ లేకపోయినా ఇలా చేసుకున్నా సరే సూపర్గా ఉంటుంది, ఎంజాయ్ చేసేయచ్చు ఇంటిల్లపాది కూడా. ఒకసారి ట్రై చేసేయండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. దీన్ని స్లైస్లుగా కట్ చేసి చూపిస్తాను ఇప్పుడు. సూపర్గా ఉందన్నమాట, చాలా బాగుంది, చాలా స్పంజీగా వచ్చింది. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, అండ్ లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్లో కూడా మీరు తెలియచేయచ్చు అనమాట. మీరిచ్చే ఒక లైక్, ఒక కామెంట్ అనేది నాకు ఎంతో మోటివేట్గా ఉంటుంది. నెక్స్ట్ ఆ వీడియో అనేది ఇంకా చాలామందికి చేరువవుతుందన్నమాట. మీరు ఇచ్చే ఒక లైక్, ఒక కామెంట్ వల్ల. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం. న్యూ ఇయర్ కదండి, న్యూ ఇయర్కి కేక్స్ ఎవరైనా చేసుకోవాలని అనుకుంటారు కదా, ఇంకా మంచి మంచి కేక్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. కరోనా మళ్ళీ వచ్చిందంటండి, అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. టేక్ కేర్, బాయ్.